హాయ్ సార్. సార్ హాయ్ సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. సూపర్ హిట్ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంగ్లీష్లో సామెతగా పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని. సో ఏ బ్యానర్లో అయితే ఎక్కడైతే సార్ ఒక బ్యాడ్ రిజల్ట్ చూశారో అక్కడే ఒక బ్లాక్ బస్టర్ రిజల్ట్ చూశారు. ఎలా ఉంది సార్ ఈ హైప్ ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ సార్. ఒక లాస్ట్ 18 monthsగా ఒక చిన్న ఫీలింగ్ ఆఫ్ ఆ జోన్లో చిన్న యాంగ్షియస్ నర్వస్నెస్ అన్నీ కలిపి ఉండే సార్. ఇప్పుడు గాన్ సార్, ఐమ్ రిలీవ్డ్. కానీ అంటే ఈ సినిమా యాక్చువల్గా ఆ సినిమాతో పాటు ప్యారలల్గానే ముందుగానే ప్లాన్ చేసిన సినిమా ఇది. అవును సార్. ఇది మీ సినిమా. అవును సో ఇది దాని ఎఫెక్ట్ అయినా దీని మీద అయినా కొంచెం మిమ్మల్ని ఎమోషనల్గా కానీ సైకలాజికల్గా కానీ డౌన్ చేసింది ఏమైనా? రిలీజ్ తర్వాత పెంచిందా? లేదు సార్, ఉంది సార్, 100% ఉంటుంది. అంటే ఎఫెక్ట్ అది ఏంటంటే ఏదన్నా చెప్తే ఒక చిన్న డౌట్ రూపంలోనో కాదేమో ఈ స్పేస్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేశాను సార్. బట్ తరోగా నీట్గా ఇంకొకసారి రీచెక్ చేసుకొని మళ్ళీ చేశాం సార్. సో వెరీ క్లియర్. సో ఈసారి కమర్షియల్గా కరెక్ట్గా ట్రీట్ చేసి సినిమాని నీట్గా అన్నీ కరెక్ట్గా పెట్టి చేసాం. ఐ థింక్ వీ డన్ ఇట్ కరెక్ట్లీ ఈసారి. మీరు యాక్చువల్గా ఒక మంచి టెక్నీషియన్, అది ఇండస్ట్రీ అందరికీ తెలుసు సార్. చాలామందికి మీ సినిమాలు మీరు చేసిన వర్క్లు అవన్నీ కూడా చాలామందికి తెలుసు. అక్కడ మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కదా, ఇంకా ఎందుకు డైరెక్టర్గా కూడా నేను ప్రూవ్ చేసుకుని అంటే ఏంటి మీకు ఆ డైరెక్టర్ మీద బాగా ఇష్టం? లేదు సార్, యాక్చువల్లీ నాకు చిన్న డిఫరెన్స్ ఉంది సార్. స్టోరీ టెల్లింగే అందులో కూడా, రెండు స్టోరీ టెల్లింగే సార్. ఒకటి ఏంటంటే ఇంకొకరి విజన్ కోసం మనం పనిచేస్తూ ఉంటాం సినిమాటోగ్రఫీలో. ఇక్కడ కొన్ని అంటే ఇయర్స్గా వర్క్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని తీరలేదు అనే ఫీలింగ్ ఉంది సార్. అంటే కొన్ని చెప్పాలి అని, ఇలాంటి సినిమా ఒకటి చేయాలి అంటే ర్యాంబో లాంటి యాక్షన్ సినిమా చేయాలని, లేదా ఇతిహాసాలు టచ్ చేయాలని, ఇలాంటిది ఉంటుంది కానీ సార్. అవి నాకు ఆపర్చునిటీలు రాలేదు సార్. ఓకే, మేబీ వచ్చుంటే చేసి ఉండకపోవచ్చేమో. రాకపోవడం వల్ల నాకు ఆ జీల్ పెరిగి ఐ థాట్ ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్. కానీ అంటే ఇక్కడ 2 పాయింట్లు నేను గమనిస్తున్నాను ఇండస్ట్రీలో బద్దాలు పెట్టుంటూ. ఒకళ్ళు రైటరు, 2 సినిమాటోగ్రాఫర్. చాలామంది రైటర్ల తాలూకా టాలెంట్ వెనకాల ఉండిపోతుంది, డైరెక్టర్ పేరు వస్తుంది. అవును సార్. రైటరు మంచి స్క్రిప్ట్ తయారు చేసి డైలాగ్ వెర్షన్ అన్నీ చేసి ఇవన్నీ వెనకాల ఉండి బ్యాక్లో కోర్స్ రైటర్గా పేరేస్తారు. బట్ ఎక్కువ క్రెడిట్ డైరెక్టర్కి వెళ్ళిపోతుంది. సో మంచి రైటర్ని పెట్టుకుని డైరెక్టర్లు పాస్ అయిందని. సో అందుకనే ఇప్పుడు మనకి ట్రెండ్ ఏంటంటే రైటర్లు అంతా కూడా డైరెక్టర్లే అవుతున్నారు. సో సినిమాటోగ్రాఫర్లు కూడా చాలామంది పెద్ద డైరెక్టర్లు చూడండి, ఎక్కడెక్కడి నుంచి వేయించి నెంబర్ 1 హై రెమ్యునేషన్ ఇచ్చి బాంబే నుంచి, లేకపోతే కేరళ నుంచి, లేకపోతే తమిళనాడు నుంచి టాప్ సినిమాటోగ్రాఫర్లు మన దగ్గర తెస్తూ ఉంటారు. నాకు తెలిసి కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, మీరు లేకుండా పని చేయలేరు కూడా వాళ్ళు. చిన్న కంఫర్ట్ జోన్ అంతే సార్. కంఫర్ట్ జోనే కాదు, అంటే మీ వర్క్ వాళ్ళకి ప్లస్ అవుతుంది, కథకి హెల్ప్ అయితే ఆల్వేస్ దేర్ సార్. ఇప్పుడు ఇది అందువల్ల మీరంటే ఐ మీన్ సినిమాటోగ్రాఫర్లు వెనకుండిపోతారు, పేరంతా డైరెక్టర్ వస్తుంది. సో ఆ విధంగా ఆ పేరు కూడా మళ్ళీ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రైటర్లు ఎలా ఫీల్ అవుతున్నారో సినిమాటోగ్రాఫర్లు కూడా ఫీల్ అయ్యి డైరెక్షన్ చేస్తున్నారంటారా? అది లేదనుకుంటా సార్. అది లేదు, అది ఉంటే నేను 100% ప్రతి ఈవెంట్కి ప్రతి దానికి వచ్చేసి ఉండేవాడిని. మీరని కాదు, మామూలుగా లోపల ఉంటుంది కదా సార్. అదేం లేదు, నా వర్క్ అంతా కూడా క్రెడిట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది సార్. అదేం లేదు సార్. యాక్చువల్లీ నేను నిజంగా చెప్పాలంటే నేను ఇప్పటిదాకా చేసిన అన్ని ఫిల్మ్స్కి సార్ 100% అంటే డెసిషన్ మేకింగ్ వాళ్ళదే సార్. నేను 2-3 ఐడియాస్ వాళ్ళు అనుకుంది ఇలా అనుకుంటే ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పగలను, కానీ ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ మేకింగ్ వాళ్ళదే సార్. సో వీల్ టెల్ నెంబర్ ఆఫ్ థింగ్స్. 2-3 చాయిస్లు ఇస్తాం సార్. మీరు ఇలా అనుకున్నారు కదా, ఇదేమన్నా బాగుంటుందా ఒకసారి చూడండి అనేది. అట్లా చాలా చోట్ల వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల అది వర్కౌట్ అయింది సార్. కొన్నిసార్లు నేను చెప్పిన ఐడియా కంటే వాళ్ళు చెప్పిన డెసిషన్సే బాగా వర్కౌట్ అయ్యాయి. అలా చెప్పడం మీ హంబుల్నెస్, దాన్ని కాదనట్లేదు. కానీ లేదు సార్, నిజంగానే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఒక సీన్ చెప్తాడు, మీకు రెక్కేకి వెళ్ళేది మీదే కదా. కథ అంతా విన్న తర్వాత ఏ షాట్ ఎక్కడ తీయాలో రెక్కీ చేసేది ఎక్కువ మేజర్ మీరే. సినిమాటోగ్రఫరే రెక్కీ చేస్తారు. ఆ లొకేషన్ సెలెక్షన్లో మీ పాత్ర ఎంత ఉంటుంది ఉంటుంది సార్. నెక్స్ట్ ఫ్రేమ్ పెట్టడంలో
ఆ లొకేషన్లో హీరో అలా నడిచి వస్తున్నాడు, లేదా కారు వస్తుంది, దిగుతున్నాడు. దీనికి ఫ్రేమ్ సెట్ చేయడంలో మేజర్ రోల్ ఉంటుంది సార్ సినిమాటోగ్రఫీ కదా. ఇవంతా కలిపి సీన్ పండిస్తే వెళ్ళే క్రెడిట్. అదే సార్, అంటే నేను అనుకుంటుంది ఏంటంటే సార్, నేను ఇప్పటిదాకా చూసిన సీన్స్లో కానీ ఎప్పుడన్నా అంటే వేరే దర్శకులతో వర్క్ చేస్తున్నా, పేపర్లో బలం ఉంటుంది సార్, ఇవన్నీ ఫెయిల్ అయినా నించుంటా ఉంటుంది సార్. అవును, ఆ బలం లేనప్పుడే కొంచెం ఏదో ఓవర్డూ చేయాల్సి వస్తూ ఉంటుంది సార్. కొన్ని చోట్ల అనిపిస్తూ ఉంటుంది ఇదేదో కొంచెం తగ్గిందేమో అని. అలాంటి టైంలో బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుతానేమో కానీ సార్, పేపర్లో ఉంటే తప్ప మనం ఏం చేసినా రిఫ్లెక్ట్ అవ్వదు సార్. సో అదే మేజర్ డిఫరెన్స్ సార్. అందుకే అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి నేను ట్రై చేస్తాను సార్ విత్ ఎనీ డైరెక్టర్. అక్కడ కొంచెంసేపు ఎక్కువ కూర్చున్నాం అనుకోండి సార్, రెక్కీ విల్ బి ఈజీ సార్. ఇప్పుడు కార్తికేయ 2 ఉంది అనుకోండి సార్, ఫర్ ఆయన నేను కలిసి తిరిగాం సార్. ద్వారక ఏంటి ఎక్స్ప్లోర్ చేస్తూ తిరిగాము. అది రెక్కీ అనాలా, మాట్లాడుకునే సెషన్ అనాలా, ఐ డోంట్ నో హౌ టు ఫ్రేమ్ ఇట్ సార్. మొత్తం అది ఆయన క్రెడిటే సార్. కృష్ణుడు ఎలా ఉండాలనుకున్నాడు, ఎలా ఉండాలి అన్నీ ఆయన రాసినవే. బట్ అదేంటంటే ఆ జర్నీలో తిరుగుతూ ఉంటే ఇలా ఉండాలేమో, ఇలా తీయాలేమో అని అదే చెప్పేస్తూ ఉంటుంది సార్. సో అలా జరుగుతూ ఉంటుంది సార్. నాకు ఇప్పుడు అలాగే వర్కౌట్ అయింది. డైరెక్టర్ సినిమాటోగ్రఫర్ కలిస్తే ఇంకా పెద్ద లెవెల్కి వెళ్ళదు సార్. నేననేది చాలామంది డైరెక్టర్లు కానీ సినిమాటోగ్రఫర్లు కానీ డైరెక్షన్లోకి రావడానికి రీజన్ ఇదేమైనా ఉందా అని. ఏం లేదు సార్. ఓన్లీ థింగ్ ఏంటంటే సినిమాటోగ్రఫీలో మనకు కావాల్సిన ఆప్షన్ చూస్ చేసుకునే ఛాన్స్ ఉండదు. అందుకని మనకు ఒక సినిమా అయిపోద్ది సార్, ఇంకో సినిమా రావాలంటే మధ్యలో మనం ఏదో యాక్షన్ సినిమా చేయాలనుకుంటాం, ఏదో రామ్ కామ్ రావచ్చు, రామ్ కామ్ చేయాలనుకుంటాం, ఇంకోటి ఏదో రావచ్చు, మనం అనుకుంది రాదు సార్. వద్దు అని వెయిట్ చేస్తే పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది సార్. అలా కూడా అయింది నాకు. ఒక 2.5 years ఖాళీగా ఉన్న స్పేస్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది ప్రాబ్లం సార్. సో చూస్ చేసుకోవడానికి ఉండదు. సో అట్లా హోప్ఫుల్లీ ఇప్పుడు అట్లీస్ట్ నాకు చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటే. మిరాయి సబ్జెక్ట్ ఎప్పుడు పుట్టింది సార్? మిరాయి 2015 సార్, 15-16. మా ఫ్రెండ్ విజయ్ అని అబ్బాయి ఉన్నాడు, తను చనిపోయిన తర్వాత తాను అస్థికలు కలపడానికి రామేశ్వరం వెళ్తున్నప్పుడు పుట్టిన ఐడియా సార్. అందుకే ఈ సినిమా ట్రిబ్యూట్ కింద వాడి ఫోటో చేసాం ఫస్ట్ బిగినింగ్లో. అక్కడ స్టార్ట్ అయింది సార్ జర్నీ. ఏంటి ఎలా పుట్టింది ఐడియా? అది ఏం లేదు సార్, అంటే వెళ్తూ ఉంటే ఏదో ప్యారల్గా ఒక గద్ద నాతో పాటు ట్రావెల్ చేస్తున్నట్టు, ఇంకెక్కడికో వెళ్తూ ఉంటే ఏదో ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ మనతో పాటు వస్తున్నట్టుగా అనిపించింది సార్. అంటే మా ఫ్రెండ్ రూపంలోనో ఏదో రూపంలోనో సమ్వేర్ ఐ ఫెల్ట్ సంథింగ్, ఇలాంటి స్పేస్లో ఒకటి చేయాలేమో, ఆ చిన్న కనెక్షన్ ఇతిహాసం ఏమో వెతుకుదామా అని వెతుకుతూ ఉంటే అప్పుడు అశోకుడు 9 పుస్తకాలు దొరికాయి సార్. దాన్ని పట్టుకొని ఏంటి లీడు అదే అంటే హిస్టరీలో ఉన్న థింగ్స్ ఏమేమి ఉన్నాయి, మిత్తులు ఏమున్నాయి, మైథాలజికల్ థింగ్స్ ఏమున్నాయని వెతుకుతూ ఉంటే అక్కడ ఆగాను సార్. అశోకుడు 9 పుస్తకాల దగ్గర ఆగా. అసలు ఏముంది, అసలు పాయింట్ ఉంది అక్కడ? ఉంది సార్, మీరు గూగుల్ చేస్తే వచ్చేస్తుంది. సో అన్నోన్ 9 అని ఒక మిత్ ఉంది, 9 పుస్తకాలు, ఒక్కొక్కటి రాశాడు సార్ దాని గురించి. అది నిజమా కాదా మనకు తెలియదు, ఫిక్షనే. 9 పుస్తకాలు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకరకాల గ్రంథాలు ఉన్నాయి. దాంట్లో టైం ట్రావెల్ గురించి ఉంది, దాంట్లో ఏలియన్స్తో మాట్లాడడం ఉంది. ఒక బుక్ ఏమో యాక్షన్ మీద ఉంది. అందులోంచి ఒక ఇన్ఫర్మేషన్ లీక్ అయిందే జూడో అంటారు, జూడో మార్షల్ ఆర్ట్. అందులోంచి లీక్ అయిన ఒక ఇన్ఫర్మేషన్ అని ఉంది, ఒక మిత్. 9 బుక్లు తాలూకా కంటెంట్ ఎక్కడా లేదు సార్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు, బట్ 9 డిఫరెంట్ బుక్స్ అయితే ఉన్నాయి. దానికోసం 9 మంది స్పైస్ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇంకా ఉన్నారు అని ఒక చిన్న మిత్. అది వాటి కోసం హిట్లర్లు, రకరకాల పీపుల్ ట్రై చేశారు అని కూడా ఉంది సార్, అలెగ్జాండర్లు, హిట్లర్లు. సో ఇది ఉంది. దీన్ని తీసుకొని ప్రజెంట్ ఏరాలో ఏం చేద్దాం అని ఆలోచిస్తే నాకు అనిపించింది, అలాంటి ప్రాబ్లం ఒకటి ఉంటే దానికి సొల్యూషన్ ఫ్యూచర్లో ఉంటుందా అంటే నాకు అనిపించింది ఫ్యూచర్లో ఉండదేమో, ఇంకా పాస్ట్లోకి వెళ్ళాలేమో అనిపించింది సార్. అందుకని త్రేతాయుగ కనెక్షన్ తీసుకొచ్చాం సార్. అశోకుడు యుగంలో ఉన్న ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఫ్యూచర్లో ఉండదు, ఫ్యూచర్లో ఉన్న కుర్రాడు త్రేతాయుగంలో ఉన్న ఒక ఆయుధంని పట్టుకొస్తే దీనికి సొల్యూషన్ వస్తుంది అనేది కనెక్షన్ సార్. సో దానికి ఒక పేరు పెడదాం ఆ ఆయుధానికి అని, ఏదైనా కొత్త సౌండ్ ఏదైనా పెడదామని మిరాయని తీసుకున్నాం సార్. అంటే జపనీస్ వర్డ్ అది జపనీస్ వర్డే సార్, కానీ పదం ఏదో నాకు కొంచెం ఇండియన్ సౌండ్లా అనిపించింది. సో జపనీస్ వర్డేనా? జపనీస్లో ఫ్యూచర్ సార్, దాని మీనింగ్ ఫ్యూచర్ జపనీస్లో. ఓకే. సో ఎందుకు అనిపించింది, ఇది మన ఇండియన్ సౌండ్లా కూడా ఉంది, సౌండ్ మీద ట్రై చేద్దాం అని. అది వర్కింగ్ టైటిల్లా పెట్టుకొని చేసుకుంటూ వెళ్ళాం సార్. అది విని ఎక్కడో ఇదే బాగుంది అనే ఫీలింగ్ వచ్చింది. చాలా ట్రై చేసాం, రకరకాల పదాలు ట్రై చేసాం. దానికి ఏది పెట్టినా చిన్న అట్రాక్టివ్గా సౌండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించినట్టు అనిపించలేదు సార్. సో సరే అని ఇంక దీన్నే
కంటిన్యూ చేసాం సార్. అలా స్టార్ట్ అయింది సార్. ఇట్ వాజ్ అ లాంగ్ జర్నీ, 5 to 8 years పట్టింది సార్ రైటింగ్. దీని మీద ఉండిపోయారు. దీని మీదే ఉన్నా సార్. మధ్యలో చిన్న ఈగలు ఒకటి అట్లా ఐడియాస్ వచ్చాను. బట్ ఈగలు కూడా టెక్నికల్గా మంచి పేరు వచ్చింది సార్. ఈగలు కూడా మీరు తీసిన క్లైమాక్స్, గన్స్ అన్ని పేర్చే కాళిక బొమ్మ, ఇవన్నీ అసలు సినిమా ఇప్పటికీ కూడా ఆ సినిమా జనాలు అందరూ ఏమంటారంటే టెక్నికల్గా చాలా మంచి సినిమా అని అంటారు. ఇప్పుడు కూడా బాగోలేదని చెప్పిన వాళ్ళు కూడా టెక్నికల్ సౌండ్ బాగుందని అంటారు. స్క్రిప్ట్లో ఎక్కడో మరి మిస్ఫేర్ అయ్యింది సార్. ఐ ట్రైడ్ మై బెస్ట్ సార్. ఈ స్పెసిఫిక్గా మీరు ఈ సినిమాకి ఎవరు ఏంటి ఏ పాత్ర అన్న దగ్గర కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తుంటారా ఏంటి? లేదు సార్, ఈ సినిమాకి యాక్చువల్లీ నేను తేజుతో, నేను ప్రశాంత్ గారితో అని ఒక సినిమా చేశాను. అప్పటి నుంచి పరిచయం నాకు తేజు. సో తేజు నేను అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాం సార్. ఇలాంటి ఒక కథ ఉంది చేద్దాం అది ఇదని. బట్ తేజు మీద నా మీద పెడతారా ఈ నంబరు, నీ మీద పెడతారా అనే ఒక క్వశ్చన్ మార్క్లో అలా అయిపోయాం సార్. చిన్నగా అయినా సరే చేసేద్దామని ఒక షార్ట్ ఫిల్మ్ మేకింగ్ చేస్తూ ఉంటారు కదా సార్, గొరిల్లా షూట్ లాగా. అలా చాలా మినిమల్ క్రూతో, తక్కువతో నిజంగా ట్రావెల్ చేస్తూ తీద్దాం అనే దగ్గర గట్టిగా ఒక ఆలోచన స్టార్ట్ అయింది సార్. అది స్లోగా మనోడు ఒక్కొక్క సినిమా చేసుకుంటూ అలా వస్తున్నాడు. నేను ప్యారల్గా కెమెరా చేసుకుంటూ వస్తున్నాను. అదొక 4-5 yearsగా జరుగుతూ ఉంది సార్. ఆన్ అండ్ ఆఫ్ మాట్లాడుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఏంటి పరిస్థితి, అది ఏమైనా డెవలప్ అయిందా అది ఇదని. అట్లా ఫైనల్గా అది అక్కడ వచ్చి ల్యాండ్ అయింది సార్. 2021లో ఎక్కడో ఇంకా చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యాం సార్. సార్ తేజ ఎలాగా మీకు మీ దృష్టిలో మెయిన్ లీడ్గా ఉన్నాడు. మిగిలిన క్యారెక్టర్లు కూడా అసలు మనోజ్ అప్పటికి ఆల్రెడీ లైమ్లైట్లో లేడు. మనోజ్ లైమ్లైట్లో లేడు. ఆల్రెడీ మనోజ్ని మీరు చూజ్ చేసుకోవడం, పైగా విలన్ క్యారెక్టర్ చూజ్ చేసుకోవడం సార్. అదే మనోజ్ గారు యాక్చువల్లీ సార్ ఆయన ఫిలిమ్స్తో నాకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది సార్. నేను మీకు తెలుసా అవన్నీ ఉంటాయి కానీ సార్. అంటే నేను కరెక్ట్గా ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో ఆయన ఫిలిమ్స్లో ఎడిట్ స్టైల్ కానీ చాలా కొత్తగా ఉండే సార్. ఏదో అంటే ఒక చిన్న డిఫరెంట్ స్టైల్ని ఇష్టపడుతూ ఉంటాం కదా సార్. నేను బాగా అట్రాక్ట్ అయ్యాను ఆయనకి. సో ఆయన ఎలాగైనా చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉంది. బట్ అది ఎప్పుడూ ఆయన తేజుకి చెప్పాడంట, నేను చూస్తున్నా మంచి రోల్స్ వస్తే చేస్తాను అని. సో అడుగుదామా అని నేను పర్సనల్గా అడిగితే తేజుని అడిగి చూస్తాను, ఐ డోంట్ నో అని అలా అడిగారు. అలా వచ్చి చెప్పమన్నారు, చెప్పాము. సో ఈ సరే సార్ అంటే కానీ ఈ క్యారెక్టర్కి ఒక చిన్న న్యాచురల్ అగ్రెషన్ ఉంటుంది సార్. మీరు చూశారు కాబట్టి చిన్న అగ్రెషన్ ఉంటుంది, ఆయనలో కూడా ఉంటుంది సార్. ఆయనకు న్యాచురల్ అగ్రెషన్, న్యాచురల్ స్వీట్నెస్ రెండు ఉంటాయి పక్కన ఉంటే. అదే మనోజ్ గారు అదే ఆ పాత్ర ఒకటే కాదు మీరు తీసుకున్న మిగతా ఏ క్యారెక్టర్కి ఎవరెవరిని తీసుకున్నారో సో వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా అదే అంటే కొత్త ఫేసు ఇప్పుడు దీనికి ఈయనే షూట్ అవుతాడు అనేది తీసుకున్నారు. ఎక్సెప్ట్ వస్తున్న అంటే జనాల్లో కూడా ఒపీనియన్ ఉంది, నాకు కూడా అనిపించింది మన కిషోర్ తిరుమల ఒకటే కొంచెం ఓకే, అదొకటే కొంచెం ఎందుకో. లేదు సార్, కిషోర్ తిరుమల గారు యాక్చువల్లీ నేను ఆయన కూడా ఒక సినిమా చేశాను. అవును. సో ఆయన యాక్చువల్లీ టెరిఫిక్ సార్. అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన రైటింగ్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ ఆయన రియల్ లైఫ్లో కూడా ఒక అదే వెరీ ఇంట్రెస్టింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది సార్ ఆయనకి యాక్చువల్లీ. కానీ ఏమైందంటే ఆ తప్పుకు నేను బ్లేమ్ తీసుకోవాలి సార్. చిన్న మాట ఆయన మీదకి వచ్చిందన్నా కూడా రీజన్ ఏంటంటే అది కొంచెం బిగినింగ్లో కొంచెం ఆయన పాత్ర కొంచెం కట్ చేసాం సార్. అవునా? సినిమా టెంపో స్పీడ్గా ఉంచడానికి కొంచెం కట్ చేసాం సార్. రూట్ కొంచెం మిస్ అయింది. ఓకే ఓకే. అదర్వైజ్ అది కూడా ఉండదు సార్. దాని గ్రేట్ జాబ్. సినిమాని మీరు ఇది ఒక పెద్ద స్పాన్ అవుతున్నారు కదా, మీరు ఇందాక నాకు చెప్పారు ఏమని సమాధానం ఫ్యూచర్లో ఉండదు, ఎక్కడో మన తేతాయన దగ్గరికి వెళ్ళిపోయామని చెప్పేసి మీరు చెప్తుంటే అలా అనిపిస్తుంది. బట్ లేదంటే చూస్తుంటే జనాలకి ఏముందంటే ప్రతి సినిమాకి దేవుడు కనెక్షన్, ఇతిహాసం కనెక్షన్ ఇవ్వకపోతే సినిమా ఆడని పరిస్థితి వచ్చింది. కార్తికేయుడికి కృష్ణుడికి కలిపారు, కల్కికి చివరిలో కర్ణుడిని తీసుకొచ్చారు, అశ్వత్థామని తీసుకొచ్చారు, వీళ్ళందరూ తీసుకొచ్చారు. ఇప్పుడు మీ సినిమాకి హనుమాన్కేమో హనుమంతుని తీసుకొచ్చారు, అలా మీ సినిమాకి రాముని తీసుకొచ్చారు అనే కామెంట్ ఉంది. ఇంకా సార్ కానీ యాక్చువల్లీ సార్ రాముడిని తీసుకొచ్చినా పర్లేదు అనిపిస్తుంది సార్ నాకు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే అది ఫస్ట్లో వస్తారా లాస్ట్లో వస్తారా ఏదో ఒక హై అయితే ఉంటుంది సార్. కానీ అది ఫోర్స్డ్గా వచ్చిందా, కథలో నుంచి వచ్చిందా అనేది ఇంపార్టెంట్ సార్. అక్కడ కేర్ తీసుకున్నాం సార్. ఇక్కడ మీకు రాముడు సాయం మాత్రమే, రాముడు దిగొచ్చేసి ఆయన చేసినట్టు కాకుండా సాయము, ఆయన రావాలంటే ఎలాంటి జరగాలి అదంతా కూడా వేసుకుంటూ వచ్చాం కాబట్టి నాకు తెలిసి ఆ ఫోర్స్ ఉండదేమో అనిపిస్తుంది సార్. అంటే ఏదో ఒక వేలో మనం ఒక జనరేషన్కి మన కథలు చెప్పాలంటే ఇంకా ఆప్షన్ సార్, లేకపోతే లేదులేండి. ఇప్పుడు ఈ జనరేషన్కి చెప్పాలి ఇప్పుడు చెప్పాలి, జనరేషన్ కూడా పడుతోంది. అదే సార్ కరెక్ట్. మళ్ళీ
ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ పడుతుంది, ఆ హై వస్తుంది. అవును. కానీ సినిమా లెంగ్త్ని ఎందుకు మీరు ఇంకా అంతకన్నా తగ్గించలేకపోయారు? ఈసారి చాలా ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళాం సార్. ప్రతి డీటెయిల్లోకి కొంచెం మోర్ టైం పెట్టి కొంచెం అంటే యాక్చువల్లీ చాలా కట్ చేసాం సార్. నాకు ఇంకా యాక్చువల్లీ ఇంకొక 1 hour పెట్టాలనిపించింది. అవునా? బట్ అది తిడతారు ఇంకా ఒప్పుకోరని ఆగిపోయాం. కానీ సార్ సిరీస్లో చేస్తే మాత్రం అంటే ప్రతిదానికి డీటెయిల్ పెట్టాం సార్. ఇప్పుడు బ్లాక్ సోడ్ ఉందనుకోండి, ఆ క్యారెక్టర్ ఆ సోడ్ ఎందుకు ఇన్విజిబుల్ అవుతుంది అనే దానికి కూడా అతను ఒక ఊసరవెల్లి ఆత్మల్ని వాళ్ళ యాన్సెస్టర్స్ ఆత్మలన్నింటినీ కలిపి తయారు చేసుకుంటాడు ఆ కత్తి. అది స్కిప్ చేశారు. వేసాం సార్, విజువల్లీ ఉంటుంది దానికి ఒక లీడు, అదంతా కొంచెం ఆపాం సార్. అంటే ఇవన్నీ ఇంత డీటెయిల్ చెప్పుకుంటూ వెళ్తే చాలా చెప్తారు. ఇప్పటికే చాలా అంటే మీరు డీటెయిలింగ్ అన్నారు. నాకేమనిపించిందంటే ఇది కొంచెం సోషో ఫాంటసీ సినిమా కదా, జనాలు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కరెక్ట్. వాళ్ళకి బాగా ఇంకొంచెం డీటెయిల్గా క్లారిటీగా చెప్దాం అన్న ఆలోచన అనిపించింది. కరెక్ట్ సార్. అందులో శేఖర్ ప్రసాద్ గారు ఫుల్ క్రెడిట్ సార్ ఆయనకి. ఆయన ఎక్కడన్నా నేను కొంచెం ఎక్కువ డీటెయిల్ చెప్తున్నా, ఎక్కువ ఉన్నా కూడా సింపుల్గా ఉంచుదాం, సటిల్గా ఉంచుదాం అని ఆయన. కానీ అలా కాదు సార్, నాకు ఒకటి చెప్పండి, మీరు 2 పాటలు తీసేశారు సినిమాలో సార్. ఎందుకు? ఫ్లో అడ్డుపడుతుందనా లేకపోతే లెంగ్త్ ఎక్కువ అవుతుందనా? ఏం లేదు సార్, లెంత్ గురించి కాదు సార్ వైబ్ సాంగ్ తీయడానికి రీజన్. ఒకటేంటంటే అది కొంచెం అంటే అది ప్రమోషనల్ సాంగ్, షూట్ చేసిన విధానమే ప్రమోషనల్ సాంగ్లా చేసాం సార్. అది తీసేటప్పుడే వెరీ క్లియర్, ఇది ఫ్లోలో కూర్చుంటుంటే పెడదాం లేకపోతే ప్రమోషనల్ సాంగ్లో వదులుదాం అని. బహుశా ప్రమోషనల్ సాంగ్ అని చెప్పి వదిలేయాల్సిందేమో. అది అంటే మీకు షూట్ ట్రీట్మెంట్ కూడా అలానే ఉంటుంది సార్. అది మీరు చూస్తే అంటే ఇంకోటి ఏంటంటే అమ్మాయి క్యారెక్టర్ కూడా కొంచెం ఒక అమ్మాయి ఒక మోనస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి, ఒక మాంకుల్ అంటే అమ్మాయి వయసు క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని తీసుకొచ్చి మళ్ళీ ఇందులో పెడితే అదే సార్ ఔచిత్యం దెబ్బతింటుంది. అది మంచి పని చేశారు అనిపించింది. అందుకే తీసాను సార్. అదే. కానీ నేనేంటంటే ఇప్పుడు 2 గంటల 48 నిమిషాల సినిమా. అలా అని చెప్పి మన ఇటీవల కాలంలో పెద్ద సినిమాలు చూడలేదంటే చాలా పెద్ద సినిమాలు చూసాం. 3 గంటలు దాటిన సినిమాలు కూడా చూసాం, చాలా సినిమాలు. బట్ వాటిలో ఏంటంటే డిఫరెంట్ ఇంటర్వెల్స్లో ఒక రిలీఫ్గా ఒక పాటనో ఇంకోటో వస్తూ వచ్చాయి. సో ఇందులో కూడా అలా రిలీఫ్ ట్రై చేసి ఉంటే మీరు ఇంకొంచెం డీటెయిల్గా చెప్పే అవకాశం ఉందేమో కదా. అది సార్, ఇంకా ఏది పెట్టినా కూడా ఇంకొకటి ఏదో తీసేయాల్సి వస్తుంది. అది వాటిని ఇంకా రష్ చేయాల్సి వస్తుంది. సో నాకున్న బెస్ట్ చాయిస్ అప్పుడు 3 గంటలు దాటినా కూడా చూసేవాళ్ళేమో కదా. అదే సార్, అది ఇంకా కాల్ అది. సో అక్కడ నేను ఈసారి కాన్షియస్గా తీసుకున్న కాల్ శ్రీకర్ సార్తో కానీ మేము కానీ 2:35కి లిమిట్ చేద్దాం సినిమాని. సో 2:38లో ఎండ్ అయ్యాం సార్. అంటే ఎండ్ క్రెడిట్స్ ఓపెనింగ్ కార్డ్స్ అవి తీస్తే మీకు 2:38 ఫిల్మ్. సో అది ఈసారి కాన్షియస్గా తీసుకున్న కాల్, బికాస్ కిడ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. కిడ్స్ని వాళ్ళందరినీ అంటే మీకు సినిమాలో చూస్తే ఒక్క స్మోకింగ్ షాట్ లేదు. 16+ అని చూపిస్తుంది బుక్ మై షోలో. ఇది సార్ చూసాం సార్, అన్ని ఒక్క స్మోకింగ్ కార్డ్ లేదు సినిమాలో, ఒక స్మోకింగ్ షాట్ లేదు. అన్నీ కేర్ఫుల్గా చేసాం సార్. లాంగ్వేజ్ నీట్గా పెట్టాము, ఎక్కడ చిన్న వర్డ్స్ కూడా డిగ్నిటీ దాటి చేయలేదు సార్. హీరోయిన్ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా కొంచెం సింగిల్ ఎక్స్ప్రెషన్తో ఉండడానికి రీజన్ ఏంటంటే అమ్మాయి అదే క్యారెక్టర్ పాత్ర సార్, అలాగే ఉంటుందనా? అంతే సార్. కొంచెం ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు, కొంచెం నాన్ ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, బట్ చూస్తూ ఉంటారు, రీడ్ చేస్తూ ఉంటారని. సో నార్మల్గా మనం ఉన్నట్టు ఉండకూడదు అని తీసుకున్న ఒక క్లోజ్ కాల్. అమ్మాయి యాక్టివ్గానే ఉంటుంది సార్ బయట. మన సినిమాలో కొంచెం అలా పెట్టారు. బట్ ఒక దగ్గర కొంచెం చాలా చిన్న ఎక్స్ప్రెషన్, చాలా స్పార్క్లెడ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఆ కారులో వెళ్తుంటే కారు ఇప్పుడు ఏమంటామనంటే అమ్మాయి జస్ట్ కళ్ళతోటే అవును సార్ చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తుంది సార్. చూద్దాంలే 2-3 చోట్ల చిన్న లిబర్టీ తీసుకున్నాం సార్. అది మరీ ఫ్లాట్ అయిపోతుందా అని నవ్వుతుంది ఒక సీన్లో కూడా, ఒక దగ్గర కూడా. అంబిక క్యారెక్టర్ అయిన షియా గారు కూడా మొదటి నుంచి కూడా కొంచెం ఏదో ఒక పెయిన్ తోటి ఉన్నట్టుగానే ఉంటుంది త్రూ అవుట్. దానికి రీజన్ ఏంటి? ఏం లేదు సార్, ప్రతిసారి మనము స్ట్రాంగ్గా ఉన్న ఉమెన్ అనగానే ఒక స్ట్రాంగ్ వాయిస్, స్ట్రాంగ్ ఇది పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా. ఈసారి కొంచెం ఏమన్నా వల్నరబుల్గా కనిపించే ఫేస్ తీసుకుందామా, కొంచెం ఏమన్నా రివర్స్ చేద్దాము అని తీసుకున్న కాన్షియస్ కాల్ సార్ ఇది. సో ఆ కాన్షియస్ కాల్లోంచి పుట్టింది అది. అంటే ఎక్కడో ఒక చిన్న సంథింగ్ ఆవిడ వెనక ఇంకొక స్టోరీ ఉంది, దాని డీప్ డెప్త్లోకి వెళ్తే మనకు ఏదో తెలుస్తుంది, కానీ ఈ కథలో చెప్పము, కానీ ఏదో ఉంది అనేది క్రియేట్ ఎప్పుడు చెప్పడానికి అవకాశం. అంతే కదండి సార్. అంటే ఇప్పుడు
ఆవిడ గడుపుతూ ఉంది అంటే ఫాదర్ ఎవరో అయింది. అది చాలామందికి ఏదైనా అసలు ఫాదర్ ఎవరు అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. అదే సార్, ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి సార్. సో వాటిని మళ్ళీ ఏమన్నా వాడుకోవచ్చు అని ఈ కథలో అన్నీ చెప్పలేము సార్, అనుకున్నాం కొన్ని కథ. అంటే దీన్ని ప్రీక్వెల్ చేయొచ్చు అనే ఐడియా. అదే సార్, ప్రీక్వెల్ అంటే దాన్ని మళ్ళీ కనెక్ట్ చేయొచ్చు ఆ రెండింటిని. సో అలా కొన్ని ఐడియాస్ అన్నీ అనుకోనే చేసింది సార్. లింకులు బ్రేక్ చేయకుండా లింకులు కొంచెం అటు డైవర్ట్ చేయకుండా ఆడియన్స్ని ఇటు తీసుకెళ్ళిపోయి సో వాటిని మళ్ళీ ఓపెన్ చేసుకుందాం అని అనుకున్న ఐడియా సార్. సో బ్యాక్గ్రౌండ్ సార్ చాలా ఎక్స్ట్రాడినరీ వచ్చింది. అవును సార్. సినిమాకి యాక్చువల్గా చెప్పాలంటే మీ టెక్నికల్ వర్క్ ఎంత ప్రాణం పోసిందో బ్యాక్గ్రౌండ్ స్కోరు అంత ప్రాణం పోసింది. అవును సార్. కొన్ని సీన్లో అమ్మిరాయిని ఎత్తి పట్టుకునే సీన్లో కానీ కొన్ని సీన్లో కానీ చాలా బాగా చేశారు త్రూఅవుట్. అవును సార్. సో అతను వన్ థింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్ ఏంటంటే సార్, హై సీన్స్ అన్నిటికీ 4-5 వర్షాలు చేస్తూనే ఉంటాడు ఆయన. బాగుంది, చాలా బాగుంది, హై వచ్చేసింది బ్రో అన్నా కూడా తను చేస్తూనే ఉంటాడు సార్. లాస్ట్ మినిట్ వరకు చేస్తూనే ఉంటాడు. కొన్ని అయితే 4 days 5 days బిఫోర్ వచ్చింది, దాన్ని మిక్స్ చేసి సెటప్ చేయడం నాకు భయం వేసింది లాస్ట్ మినిట్లో. అంటే అన్నిసార్లు చేస్తూ ఉంటాడు సార్ అతనికి. అంత ఆ ప్యాషన్, ఆ జీల్ ఉంది. ఎలాగైనా సరే ఆడియన్స్ని కరెక్ట్ రైట్ కార్డ్ హిట్ చేయాలి అని. సో ఆప్షన్స్ ఇస్తూనే ఉంటాడు ఆయన. అట్ ద సేమ్ టైం ఎంత ఎన్హాన్స్ చేయొచ్చు అనే దాని మీద వర్క్ చేస్తూనే ఉంటాడు సార్. ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ప్యాషనెట్ పీపుల్ ఐ హావ్ మెట్ సార్. అట్ ద సేమ్ టైం దాన్ని కొంచెం సౌండ్ డిజైన్ హెల్ప్ చేసి మన డిజైనర్ రఘు గారు అండ్ మా రాధాకృష్ణ గారు, టీటీఎస్ మిక్సింగ్ జీవన్ గారు, వీళ్ళందరూ కలిసి దాన్ని కొంచెం ఇమర్సివ్ స్పేస్లా చేశారు. అంటే అండర్ వాటర్లోకి వెళ్ళినప్పుడు దాన్ని కొంచెం ఎలా ఆపం, ఎక్కడ స్టార్ట్ చేద్దాం, ఎక్కడ ఇది చేద్దాం, కొంచెం. సో సౌండ్ ఈజ్ కంప్లీట్లీ దేర్ క్రెడిట్ సార్, వీళ్ళందరిదే. సో గౌరవ లేకపోతే డెఫినెట్లీ ఇట్ వుడ్ హావ్ ఫెల్ ఫ్లాట్. అంటే మీ స్టోరీ బేసిక్గా స్టోరీ అనుకున్నారు, సరే ఎక్కడో పట్టుకున్నారు, దాన్ని అలాగా ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకే, ఆ స్టోరీని విజువలైజేషను మీరు ఎంతవరకు చేసుకున్నారు సార్? విజువలైజేషన్లో వన్ క్రెడిట్ ఐ హ్యావ్ టు గివ్ ఇస్ టు మై రైటర్ సార్, మణి గారు. చాలామంది ఈ సినిమాలో ఉన్న హై సీన్స్, సంపాతి సీన్ కానీ, లాస్ట్లో క్లైమాక్స్లో ఉన్న సీన్స్ కానీ, మధ్యలో ఆ సిద్ధక్షేత్రం సీన్స్ కానీ, ఇవన్నీ కూడా రైటింగే సార్ యాక్చువల్లీ. అసలు హై రావాలంటే ఏం చేయాలి నిజంగా, అంటే ఎక్కడ డిప్ చేద్దాం, ఏం చేద్దాం, అదంతా రైటింగ్లో వస్తేనే దెన్ షూటింగ్ చాలా ఈజీ ప్రాసెస్ సార్. నన్ను అడిగితే ఏమో మరి మేబీ నేను అలవాటు పడిపోవడం వల్ల ఏమో, బట్ ఇక్కడే టైం ఎక్కువ పట్టింది సార్ ఈ సినిమాకి. ఆ సీక్వెన్స్ ఎలా తీయాలి, ఎలా చేయాలి అనే దానికి ఎలా రాస్తే అది వస్తుంది, ఆ డ్రాపు, ఆ మూమెంట్ ఆఫ్ చిన్న కమర్షియల్ హై క్రియేట్ చేయడానికి చిన్న ఆ పెండింగ్ ఉంటుంది కదా సార్, అక్కడ ఎవ్రీ సీక్వెన్స్ టుక్ 1 month సార్, ఓన్లీ రైటింగ్. మళ్ళీ దానికి ప్రెప్, దాన్ని మళ్ళీ చేద్దామని అనుకొని వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ప్రాక్టికల్ డిఫికల్టీస్ని బట్టి మళ్ళీ రీరైట్ చేయాల్సి వచ్చింది. ఓహో, ఈ మనం కొన్ని అతిగా రాసేసాం, చేయలేమని తెలిసింది, మన రిసోర్స్ ఏంటి, మన రిసోర్స్లో చేయడానికి ఏం చేయాలి అని మళ్ళీ ఇంకొక వర్షన్ రాసి అట్లా. సో ఇట్ వాజ్ ఎ లాంగ్ ప్రాసెస్ సార్. 3 years ఒక రైటర్ అక్కడే ఉండి చిన్న చిన్న డీటెయిల్స్ అన్నింటికి, ఒక షూడ్ కావచ్చు, చేత్తో ఇలా అనడం కావచ్చు, అవన్నీ రావడము, ఇవన్నీ స్టోరీ బోర్డా? స్టోరీ బోర్డ్ కాదు సార్, రీసెర్చ్లు ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే కొంచెము రాముడు ఇలాంటివి టచ్ చేస్తున్నాం కాబట్టి దాని వెనక ఎక్కడన్నా ఏమన్నా హిస్టరీలో ఉన్నాయా, ఇప్పుడు అగస్త్యముని దాంట్లో ఏమైనా ఉన్నాయా, అగస్త్యమునిలో కొంచెం వెటకారం వాడుతున్నాం మనం, ఏమన్నా వాడచ్చా, ఏమన్నా మరి అవే వెళ్తున్నామా, ఇలాంటివన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఆ రీసెర్చ్ నుంచి ఒక ఆన్సర్ వచ్చాకే. అగస్త్యముని కొద్దిగా ఫన్ కానీ లేకపోతే దాని రిలీఫ్కి వాడడానికి ఏంటి రీజన్ మీది? అంటే మీకున్న రీసెర్చ్ ఏంటి వచ్చింది? ఏం లేదు సార్, ఇన్ని సంవత్సరాలు చిరంజీవి అంటున్నాం, ఇన్ని సంవత్సరాలు బతుకున్నారు, మనుషుల్ని ఎన్నో సంవత్సరాలుగా చూసుంటారు. చూసిన వెంటనే అర్థమైపోద్ది వీడు పిల్లలా బిహేవ్ చేస్తున్నాడా, పిల్లోళ్ళ బిహేవ్ చేస్తున్నాడా, లేకపోతే. సో అది తెలిసిన వెంటనే తగినట్టుగా బిహేవ్ చేస్తారు కదండి వాళ్ళు. సో సర్కాజము, సో ఆన్సర్లు కరెక్ట్ స్ట్రైట్గా ఉండవు, అన్ని సర్కాస్టిక్గా ఉంటాయి. శ్రీయ గారితో మాట్లాడుతున్నప్పుడు, అంబికతో మాట్లాడుతున్నప్పుడు ఆయన బిహేవియర్ ఆవిడ నాలెడ్జ్ని మ్యాచ్ చేసేలా ఉంటుంది. మన తేజుతో మాట్లాడుతున్నప్పుడు, వేదాతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ బిహేవియర్, ఆయన బిహేవియర్ ఎలా ఉండాలో అలా. అట్ ద సేమ్ టైం అనిపించింది, ఈయన ఏంటి అగస్త్యుడి క్యారెక్టర్కి ఏంటి, ఆ రేబన్ కళ్ళజోడు పెట్టడం ఏంటి, ఇన్ని పాత్రలు ఇంత పకడ్బందీగా జాగ్రత్తగా డిజైన్ చేశారు, ఎక్కడ 1 ఇంచ్ తేడా రాకుండా డిజైన్ చేశారే. ఈ ఒక్క దగ్గరికి వచ్చేసరికి ఎందుకు కళ్ళజోడు పెట్టాల్సి వచ్చింది? ఏం లేదు సార్, అంటే కొన్నిసార్లు ప్రీచ్ చేస్తున్నట్టు అనిపించకుండా, అంటే పెద్ద మనిషి ఇలా మాట్లాడుతూ ఉంటే మనకు ఒక చిన్న కనెక్ట్ ఫీల్ అవ్వడం, లేకపోతే క్లాస్ పీకేస్తున్నట్టు ఉంటుంది సార్. చిన్న ఫీలింగ్ వచ్చింది పిల్లలు కనెక్ట్ అవ్వడానికి.
సో అది తీసుకుంటారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు చాలా సటిల్గా మాట్లాడతారు. అవును. అక్కడ కూడా చెప్తారు నీకు ఇంకా పిల్లతనం పోలేదు అని చెప్పి అప్పుడు నొక్కి అప్పుడు చెప్తారు ఆయుధం నువ్వు ఒకటి అవడం అంటే ఏంటి అంతా. యూజువల్గా ఇలాంటి గ్రాఫిక్ సినిమాలకి విఎఫ్ఎక్స్ సినిమాలన్నిటికీ కూడా స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులతోటి నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ వేయిస్తారు కదా, దీనికి అట్లా చేశారు? యాక్చువల్లీ దీనికి ఎక్కువ చేయలేదు సార్, చేయలేదా? ఎక్కువ చేయలేదు సార్. ఎందుకంటే ఎక్కువ షూటింగ్ రియలిస్టిక్కి వెళ్ళాం సార్. ఒక్క సంపాతి సీక్వెన్స్ ఒక్కదానికి చేసుకున్నాం సార్. సంపాతి సీక్వెన్స్కి మాత్రం మరి వాళ్ళకి రిఫరెన్స్లు ఏమి ఇచ్చారు విఎఫ్ఎక్స్ వాళ్ళకి? రెఫరెన్స్ ఏం లేదు సార్. మనం బేసిక్గా బర్డ్ని ఒకటి 2 years నుంచి డిజైన్ చేస్తున్నాం సార్. సుజన్ అనే మనిషి బర్డ్ని డిజైన్ చేశారు. బర్డ్ ఇలా ఉంటుంది, దానికి కూడా మళ్ళీ అది జటాయు బ్రదర్ సంపాతి అనగానే సంపాతి సంతతి అని తీసుకొచ్చాం సార్. ఎట్లా ఉండొచ్చు, వల్చర్ మీట్స్, దానికి హైట్ ఎంత ఉండాలి, బీక్ ఎంత ఉండాలి, ఇది ఒక ఇట్ టుక్ 1.5 years సార్ ఆ బర్డ్ డిజైన్ చేయడానికి. డిజైన్ చేశాక దాన్ని పట్టుకొని మళ్ళీ ఒక స్టోరీ బోర్డింగ్ అన్నీ చేసుకొని దాని మీద మళ్ళీ రైటింగ్. అంటే ఆ బర్డ్ని కొట్టడం అనేది కరెక్ట్ కాదు, కొట్టలేము. సో అట్ ద సేమ్ టైం చిన్న హీరోయిజం ఫీల్ కూడా రావాలి, ఎట్లా క్రాక్ చేయాలి, అక్కడ మళ్ళీ రైటింగ్ కేమ్ ఇన్ టు ప్లేస్. సో అలా తీసుకొని మళ్ళీ దాని అండర్ వాటర్లో తీసుకెళ్ళి తిలకాన్ని తాకి, ఎప్పుడైతే తిలకాన్ని తాకుతుందో సో హీ గెట్స్ దట్ ఎబిలిటీ టు టచ్ ఇట్ అని అలా తీసుకొచ్చి ఫినిష్ చేసాం సార్. మిగతా చిన్న అన్నీ కూడా మిగతా విఎఫ్ఎక్స్ అన్నిటికీ రామ్జీ గారు అని సూపర్వైజర్ సార్. ఈస్ డన్ ఎప్పుడు ఎవ్రీడే షూటింగ్లో ఉండేవాడు ఆయన. సో ఈస్ డన్ హిస్ జాబ్ ఎగ్జాక్ట్లీ ఆన్ డేట్. మ్యాక్సిమం న్యాచురల్గా షూట్ చేయడానికి ట్రై చేయడం, షూట్ చేసిన వెంటనే అక్కడే రెఫరెన్స్ తీసుకోవడం. అంటే బ్లాక్ స్మోక్ గాల్లోకి వస్తుందంటే అక్కడ ఎట్లా ఉంటుంది అని ఒక చిన్న రెఫరెన్స్ ఒకటి తీసుకోవడం, ఏదో ఒకటి అలా కొంచెం రెఫరెన్స్లు ప్లే చేస్తే కరెక్ట్గా టెక్స్చరింగ్, లైటింగ్, కాంపోజిటింగ్ అన్నీ కరెక్ట్గా కూర్చుంటూ ఉంటాయి సార్. సో అవి కొంచెం అక్కడ కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసాము. అండ్ మిగతా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా సార్, వాటితో నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్సెస్ సార్. ఇట్లంటే వెళ్ళిపోవడం ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మన పాత సినిమాల్లో బాణం వదిలితే వెళ్తుంది, కొట్టుకుంటాయి, బ్లో అవుద్ది, చిన్నప్పటి నుంచి ఎక్సైట్మెంట్. ఈ వీటితో ప్రాబ్లం ఏంటంటే సార్, మనం ఒక టైమింగ్కి కట్ చేస్తాం, ఎఫెక్ట్ వచ్చాక ఇంకో టైమింగ్లో పెట్టాల్సి వస్తుంది సార్. దానివల్ల మళ్ళీ రీఎడిట్, మళ్ళీ దానికి మళ్ళీ మ్యూజిక్ చేయాలి, దానికి మళ్ళీ సౌండ్ చేయాలి. అందరికీ ఇది కొత్త ప్రాసెస్. నాకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను సార్. అదే అందువల్ల ఈ సినిమాలో అంటే ఈ మధ్యకాలంలో విఎఫ్ఎక్స్ ఎంత బాగా చేసినా కూడా ఎక్కడో ఒక చిన్న వెల్త్ అనేది మరి ఎక్కువైనా సరే ఓవర్గా విఎఫ్ఎక్స్ తెలిసిపోతుంది ఇవన్నీ. ఈ సినిమాలో ఒక ట్రైన్ సీక్వెన్స్ దగ్గర కొంచెం ఏమైనా కొద్దిగా డౌన్ అయిందేమో కానీ మిగతా ఎక్కడా కూడా అసలు విఎఫ్ఎక్స్ దగ్గర వంక పెట్టడానికి లేకుండా చేశారు. అదే ఈ సినిమా ముందు మెయిన్. ఒక్కసారిగా బాగుంది సినిమా అని చెప్పి విపరీతమైన టాక్ రావడం కావడం రెండే సార్ విఎఫ్ఎక్స్కి నేను అనుకోవడం. ఒకటి బాగా స్పెండ్ చేయాలి, రెండు బాగా టైం పెట్టాలి. అది రెండోది ఉంది సార్ మన దగ్గర. రెండోది పెట్టాం, బాగా టైం పెట్టి జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చాం సార్, ఇటరేషన్స్ మీద ఇటరేషన్స్. సార్ బాగా స్పెండ్ చేయాలంటే అది గుర్తొచ్చింది నాకు తెలిసినంతవరకు. ఈ సినిమా ఒక 60 నుంచి 65 కోట్లలో తీసేశారు అని చెప్పి అంటున్నారు కదా, ఎలా పాసిబుల్ అయింది ఈ సినిమాకి? సార్ ఏం లేదు సార్, కమిట్మెంట్ ఆఫ్ ఆల్ ద యాక్టర్స్. చాలా వరకు 60-70% ఆఫ్ ద షూట్ అంతా ఎవరికి క్యారవాన్లు ఏమీ లేవు, అన్ని రియల్ ప్లేస్లు. అందరూ పాపం హోటల్ రూమ్లో రెడీ అయ్యి వచ్చారు, షూటింగ్ చేసేవాళ్ళం. సో షూటింగ్ అయిపోయాక అందరూ వెళ్ళిపోయేవాళ్ళు అట్లా. సో ఎక్కడ కూడా కంఫర్ట్స్ అవన్నీ తగ్గిపోయి అన్ని స్క్రీన్ మీదకి వచ్చేసాయి సార్. సో నేను విన్నాను చాలా లిమిటెడ్ స్టాఫ్ తోటి మీరు, మీ అసిస్టెంట్ ఒకళ్ళిద్దరు, హీరో, ఇలా ఎక్కడ పడితే అక్కడికి మీరే సింపుల్గా వెళ్ళిపోయి షూట్ చేసుకొచ్చేసారు. అంటే అడవుడు లేకుండా ఆప్షన్ కూడా లేదు సార్. ఇప్పుడు నేపాల్లో హిమాలయాస్లో షూట్ చేసాము, అక్కడ విండ్కి మనం ఎక్కువ టీంని పెట్టుకెళ్ళినా మనం ఏం విండ్ ఆపలేము సార్. అసలు నోబడీ కెన్ స్టాప్ దోస్ విండ్స్. ఒక డ్రోనే ఎగిరిపోయింది సో గాలికి. సో అవి ఏంటంటే న్యాచురల్ కండిషన్స్, కానీ ఏదో యాడ్ చేస్తూ ఉంటుంది సార్. వాళ్ళు మాట్లాడుతుంటే హెయిర్ ఎగురుతుంటుంది, ఏదో జరుగుతుంటుంది, వెనక్కి ఏదో జరుగుతుంటుంది. సో ఇట్ ఆల్ యాడ్స్ టు ఎ ఫ్రేమ్. సో అది అవన్నీ రావాలంటే రియలిస్టిక్గా తీస్తేనే వస్తుంది అని అనిపించింది సార్. మా డెజర్ట్స్ కూడా రియల్గా షూట్ చేసాం, చిన్న సీన్స్ అయినా కూడా. జయరామ్ గారు ఒక సీన్ మన దానికి కూడా కచ్ వెళ్ళి అక్కడ షూట్ చేసాం. సో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవసరం అంతమంది వెళ్ళాం. 4:35కి వెళ్ళిపోయేవాళ్ళం లొకేషన్కి, సన్ వచ్చేంతవరకు వెయిట్ చేసి రాగానే తీసి. ఇండస్ట్రీ అందరికీ అదే ఆశ్చర్యం, 60లో అయిందా ఈ సినిమా, 55లో అయిందా, నిజంగా ఇంత తక్కువలో అయిందా? లేదు సార్, అది కమిట్మెంట్ వల్ల సార్. లేదు అది కమిట్మెంట్ వల్ల సార్, అందరి కమిట్మెంట్ వల్ల. అందరూ టైం పెట్టారు సార్,
టైం ఎక్కువ ఇచ్చేశారు. సో యాక్చువల్లీ నేను ఇంకా వాళ్ళందరూ టైం ఎక్కువ యూజ్ చేసుకున్నా. సో అది కలిసి వచ్చింది సార్. అది కూడా మంచిదే కదండి. అవును సార్. ఇప్పుడు ఇండస్ట్రీని మాడిఫై చేయాల్సిన వాటిలో అది కూడా ఒకటి కదా, కాస్ట్ కటింగ్. అదే సార్, అంటే ఈ సినిమాకి అది కుదిరింది సార్. అంటే నేను ఇవ్వాలనుకున్న ఎక్స్పీరియన్స్ యాక్షన్ అడ్వెంచర్. యాక్షన్ అడ్వెంచర్కి నాకు బ్లూ మ్యాట్ లేసి తీయకూడదు అని అనిపించింది సార్. సో రియల్గా తీద్దాం, శ్రీలంక వెళ్దాం కామాఖ్య. టెక్నీషియన్గా చెప్పండి, బ్లూ మ్యాట్ సెటిల్ కల్లా ఎక్కువ అవుతుందా లేకపోతే రియల్ లొకేషన్కి వెళ్తేనే తక్కువ? అంటే మీకు బ్లూ మ్యాట్ వీటిలో తీస్తే సార్ మనం మొత్తం విఎఫ్ఎక్స్లో పెట్టేసినట్టు సార్. వాళ్ళ దగ్గర నుంచి అవుట్ రావాలి సార్. అంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ సంబడి ఎల్స్. ఇక్కడ ఏంటంటే వీఆర్ డిపెండింగ్ ఆన్ నేచర్. అదే. సో నేచర్ వచ్చే ఛాన్స్ ఇంకా మోర్ కంఫర్టబుల్లీ ఈజియర్ సార్. అది కూడా కాస్ట్లీ ప్రాసెస్ సార్. అంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫాస్ట్గా కెమెరాలు మూవ్ చేసామంటే ప్లేట్ అంతా దానికి తగినట్టు డిజైన్ చేయాలి. సో ఈ రెండిట్లో డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి సార్. బట్ డిపెండింగ్ ఆన్ హూ ద యాక్టర్స్ ఆర్, వాళ్ళని ఇప్పుడు హ్యూజ్ సూపర్ స్టార్స్తో ఎక్కడన్నా మనం బయట తీసామనుకోండి సార్, అది ప్రాబ్లం అయిపోద్ది. అందరూ ఒకసారిగా వచ్చేసి షూటింగ్ ఆపేసి ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు సార్. ఈ సినిమాకి కరెక్ట్గా మనకు సెట్ అయిపోయింది సార్ ఈ ప్రాసెస్. సో ఈ డిపెండింగ్ ఆన్ స్టోరీ అండ్ హూ షూటింగ్ విత్, దాన్ని బట్టి మనకు వీ హ్యావ్ టు టేక్ ద కాల్ సార్. ఇప్పుడు మీరు సినిమా వచ్చేసింది, పబ్లిక్లోకి వెళ్ళిపోయింది, ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మీరు ఎన్నిసార్లు చూసుకున్నా, ఎంత కరెక్షన్ చేసుకున్నా, ఎక్కడొకటి చిన్న మైనర్ ఉంటాయి, మేజర్ ఉంటాయి, వేరే పబ్లిక్ నుంచి వస్తుంది మీకు. సరే, మీడియా నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని పక్కన పెట్టండి. పబ్లిక్ నుంచి అయినా మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ వచ్చిందా? ఎక్కడైనా ఇది జెన్యున్ ఫీడ్బ్యాక్, ఇది నిజమే నేను మిస్ అయ్యాను, అలాంటిది ఇంకా ఏం రాలేదా? లేదు సార్, ఇంకా అంత రాలేదు. బట్ నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఇప్పుడు చాలా ఆడియన్స్ వెరీ డైవర్స్డ్ అండ్ వెరీ వేరీడ్ ఉన్నారు సార్. అందరినీ కేటర్ చేద్దాము అని దిగిన తర్వాత ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కొన్ని కేటర్ చేయలేము సార్. బట్ ఆన్ ఎ లార్జ్ బేసిస్లో తీసుకుంటే వీ డిడ్ ద రైట్ థింగ్ సార్. అవన్నీ చూసుకొనే చేసుకున్నాం సార్. బికాజ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు సార్ మన టీంలో. అంటే ఇప్పుడు శ్రీకర్ ప్రసాద్ గారు ఉన్నారు, ద బెస్ట్ ఎడిటర్ ఇన్ ద కంట్రీ. సో జాగ్రత్తగా అన్నీ చూసి ఆయన చెక్ చేసి ఆయన కూడా ఓకే కేటర్ చేస్తున్నాం, ఈ డీటెయిల్ వద్దులే, ఈ డీటెయిల్ ఉంచుదాం, ఇంకొంచెం నీట్గా స్టోరీ టెల్ చేద్దాం, ఇదేదో మిస్ అవుతుంది మళ్ళీ చేసుకుందాం, అవన్నీ చేసుకున్న తర్వాతే ఇక్కడ దాకా వచ్చాం సార్. అంటే బిఫోరే వీ చెక్డ్ ఇట్ లాట్ ఆఫ్ టైమ్స్. ఈసారి నాకు పర్సనల్గా నాకు ఎందుకో డౌట్, అంటే నేను సరిగ్గా ఫాలో లేదా లేకపోతే నేను అర్థం చేసుకోలేకపోయినా, నా డౌట్ ఏంటంటే మిరాయి సాధించడం అన్నది అవసరం. ఎందుకు, వాడు వస్తే వాడిని అటాక్ చేయాలంటే నీ వల్ల కాదు, నీకు సపోర్ట్ ఉండాలి, మిరాయి కావాలి. సో మిరాయి కష్టపడి వెళ్ళి కొండల్లోకి వెళ్ళి సంపాదన పట్టుకుని మిరాయి తెచ్చుకున్న వరకు ఓకే. ఎవరికీ తెలియకుండా ఎక్కడో దాచేసిన 9వ బుక్ని బయటకు ఎందుకు తేవాలి? 9వ పుస్తకము లాక్ సార్. ఆ 9 పుస్తకాలని రీసెలెక్ట్ చేసి మళ్ళీ పెట్టాలి సార్. ఎందుకంటే మనం 9 పుస్తకాలు ఏం చెప్తున్నాం అంటే ఓపెనింగ్లో, అంటే ఎక్కువ కంటెంట్ ఉంది కాబట్టి ఒకదాని మీద ఒకటి ఇవి ఉన్నాయి. 9 పుస్తకాల్లో చాలా గుడ్ థింగ్స్ ఉన్నాయి సార్. వాటిని మానవుల కోసం సాయం చేయడానికి పెట్టిన బుక్స్ అవి. 9 కలిస్తేనే అమృతం తీసుకోగలరు. బట్ ఇప్పుడు 8 అతను తీసేసుకున్నాడు కానీ సార్. సో టు గెట్ బ్యాక్ దట్ 8, 9th ఫస్ట్ తీసుకుంటేనే లాక్ ఓపెన్ అవుతుందని చెప్పాం. నేను ఇది 9th బుక్ దొరకపోతే విలన్ ఏమైనా చేయగలడా? చేయలేడు కదా. చేయొచ్చు సార్, ఆయన దగ్గర ఎనఫ్ పవర్ ఉంది, కొంతవరకు ఉంది. అంటే ఒక్కో బుక్లో ఆ బుక్లో ఈ కంకణాలు చేసేది ఆ బుక్లోంచే తంత్రగ్రంథం నుంచి తీసుకున్నాడు సార్. ఒక్కొక్క గ్రంథం అనేది 9th బుక్ ఎక్కడో ఎవరికి తెలియకుండా దాచేసినప్పుడు హీరో అంత కష్టపడి దాన్ని బయటికి తీసుకొచ్చి విలన్గా అందుబాటులో పెట్టినట్టు అయ్యింది కదా. అంటే 9వ పుస్తకం కోసం అతని జర్నీలు చూపించలేదు సార్. అతనికి వాళ్ళ తల్లికి ఏమైంది అని వెళ్ళాడు సార్. మీ జర్నీ చూస్తే తంత్రవనానికి మా తల్లికి ఏం జరిగింది అని వెళ్తాడు సార్. వెళ్తే అప్పుడు వాడు తల్లి గురించి తెలుసుకున్నాక వాడికి ఓకే, నా తల్లి ఇక్కడ దాకా వచ్చిందంటే తంత్రవనం దగ్గరలోనే ఎక్కడో పెట్టుంటుంది, యూనివర్స్ నాకు డైరెక్షన్ చూపిస్తుంది అని. అందుకని మనం యూనివర్స్ స్టడీ తిప్పాం సార్. అది యూనివర్స్ చెప్పింది చేస్తాడు వీడు, వాళ్ళ తల్లి వీళ్ళు అని కాదు సార్. సో అందుకనే వాడు మిరాయికి ఎలిజిబిలిటీ వచ్చింది, యూనివర్సే వీడిని పెంచింది. ఈ స్పేస్ నుంచి తీసుకొని 2 చోట్ల అదే అనిపిస్తుంది. ఒక చోట కూడా వాడు అటాక్ చేస్తుంటే ఆ సౌండింగ్ మీద అటాక్ చేస్తుంటే వాడు ఎక్కడో దాస్తాడు, పియానోలో దాస్తాడు. అవును సార్, అది బయట తీస్తాడు, ఇది కూడా పెడతాడు. అంటే వాడు ఇంకా అక్కడ దాకా వచ్చేసాడంటే ఇంకా ఇన్నోవేటబుల్ తీసేసుకుంటాడు ఈ ప్లేస్ని. అనవసరంగా వాడు బయట తీసి వాడు చూపించినట్టు లేదు సార్. అంటే వాడు తీయకపోయినా కూడా వాడు ఆ ప్లేస్ని ఆక్యుపై చేశాక ఇంక ఈజ్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇంక వాడు ఎలాగైనా తీసుకొని వెళ్ళిపోదామని ట్రై చేస్తుంటే వాడిని చంపేశాడు అనేది. ఏంటి ఎందుకు ఈ పార్ట్ 2 ఉంటుందా సార్? ఇంక ఉండాలి సార్ యాక్చువల్లీ ఇట్లాంటి సినిమాలకి.
ఉందా? చాలా కథ చెప్పొచ్చు సార్, చాలా ఇంట్రెస్టింగ్ ఇతిహాసాలు అన్నీ కనెక్ట్ చేసి. నెక్స్ట్ ఎవరితో కమిట్ అయ్యారు? ఏం కమిట్ అవ్వలేదు సార్ నేను. లేదా హ్యాపీగా ఉన్నాను. మీరు బాబీ చిరంజీవి గారి సినిమా చేస్తున్నారని ఒక టాక్ నిజమా కాదా? అవును సార్, ఇంట్రెస్ట్ ఉంది సార్. అది కథ ఇంకా వినలేదు సార్ బాబీ గారి దగ్గర. కమిట్ అయ్యారా? ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకు. చిరంజీవి గారితో కమిట్ అవ్వడం వేరు. సార్ అవుతాను సార్, వినేసి ఒకసారి సార్. అదే అంటే అఫీషియల్గా రాలేదు, బయటకు వచ్చింది, అది కరెక్టా కాదా? అది లేదు సార్, ఒకసారి కథ వినేస్తే ఇంకా హ్యాపీగా కమిట్ అయిపోవడం సార్. చిరంజీవి గారితో షూట్ చేయడం అంటే 2 పడవల మీద వెళ్తారు. ఏం లేదు సార్, కొన్ని రోజులు అట్లా అనుకోవడం. మరి మీ ఫ్రెండ్ చందుమండేటి యానిమేషన్ సినిమా చేస్తున్నారు, దాంట్లో మీ పార్టీ ఏమైనా ఉంటుందా? ఏమో సార్, ఆయన అది నేను మొన్న నాకు 1 వీక్ 2 వీక్స్ బ్యాకే చెప్పారు ఆయన ఇలా అనుకుంటున్నాను అది అని. ఆయన దగ్గర అది మంచి ఇంట్రెస్టింగ్ కథ సార్. అది ఆయనకి ఇంట్రెస్ట్లు ఉన్నాయి అలాంటివి. అదే సార్, ఆయనకి పురాణాలు ఇతిహాసాలు వాటి మీద చాలా ఇది. అవునవును సార్, తెలుసు కదండి. వెరీ ఎక్సైటింగ్ కాన్సెప్ట్ సార్ అది కూడా. ఎక్సైటింగ్. సో మరి నెక్స్ట్ ఏం చేద్దామని? ఏం తెలియదు సార్, ఇప్పుడు వైట్ పేజ్ కొత్తగా ఏం స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి. ఇందాక అన్నారు కదా కొన్ని నా దగ్గర రాలేదు, వాటిని చేయాలనే ఉద్దేశంతో. ఇప్పుడు వస్తే ఇంకా హ్యాపీగా నేను ఏదైనా చేస్తాను సార్. ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్. సో కొన్ని రావాలి అని. కొన్నిసార్లు ఏమవుతుంటుంది సార్, నేను ఒకటే టైప్ ఆఫ్ జానర్స్ వచ్చేసేవి సార్. ఒక సినిమా చేస్తే అదే టైప్ సినిమాలు అడిగేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు ఏం చేయాలి, కొంచెం బ్రేక్ ఏమైనా ఇవ్వాలని. బ్రేక్ ఇస్తే పెద్ద బ్రేక్ వచ్చేసేది సార్. అట్లా ఒక రకంగా ఉండేది సార్. ఇప్పుడు ఐ థింక్ బ్రోకెన్ ఇట్. ఇన్ని సినిమాలు చేశాక కొంచెం ఐ హోప్ విల్ బి గుడ్. ఓకే సార్, మొత్తానికి మరొకసారి కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మీ ఫోటోగ్రఫీ వర్క్ అన్నాడు, మాకు చాలా ఇంట్రెస్ట్ అన్నీ చూసాం. ఇప్పుడు సినిమా కూడా ఫస్ట్ టైం ఒక విజువల్ వండర్, అంటే ఒక సినిమాటోగ్రాఫర్ తక్కువ రీసెర్చ్తో సినిమా విజువల్ వండర్గా తీస్తే ఎలా ఉంటుందో చూసాం. ఇంతకుముందు సంతోష్ శవన్ గారు ఉరిమి కానీ, రవివర్మ, ఆయన తక్కువ రీసెర్చ్లో అలాంటి సినిమాలు చూసారు. అప్పటికి ఇంకా ఈ విఎఫ్ఎక్స్ ఈ టెక్నాలజీ ఇంకా అంత రాకముందు. అవును సార్. సో ఇప్పుడు మీరు ఫోటోగ్రాఫర్గా ఆ టెక్నాలజీని అందుకుని తీశారు. సో ఇలాంటి మంచి సినిమాలు ఇంకా చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.